ఆగో ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పేషెంట్లు ఉన్నారు కదా. అగో చెరో దిక్కు వండుకుంటే గ్లూకోజులు ఎక్కియబట్టే. ఇటు చూడు దవాఖాన నిండా కిటకిట పేషెంట్లే ఉన్నారు పో. పార్వతీపురం మన్యం జిల్లాలున్న సర్కారు ప్రాథమిక హెల్త్ సెంటర్ల పరిస్థితి ఇది. గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, కురుపాం, సాలూరు మండలాలల్లా చాలా మంది గిరిజనులు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి విషజ్వరాలతోటి మంచం పడుతున్నారు. ఇప్పుడు వానకాలమే దోమలు గుట్టి పబ్లిక్ మంచం ఎక్కుతున్నారు. వీళ్ళకు మండల కేంద్రంలో ఉన్న ఈ సర్కారు దవాఖానలే దిక్కవుతున్నాయి. ఇప్పుడు చాలా మంది జ్వరాలతోటి దవాఖానల తొవ్వదొక్కే వరకు ఇక వచ్చిన వాళ్ళకి సరిపడా బెడ్లు ఉంటలేవు. అయ్యో పాపం అని ఇక సిబ్బంది బెడ్కి ఇద్దరిని వండుకోబెట్టి గ్లూకోజులు ఎక్కిస్తున్నారు, వైద్యం చేస్తున్నారు. ఇట్లా ఈ దవాఖాన కథ ఇట్లున్నదా? అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలున్న సీతపల్లి పిహెచ్సిల చూడుర్రి. కరెంటు పోతే సెల్ ఫోన్ లైట్లే దిక్కవుతున్నాయి. కనీసం జనరేటర్ అటు ఉంచితే ఇన్వర్టర్లు కూడా లేవు. కరెంటు వచ్చేదాకా గాలి దీపం పెట్టినట్టే ఎదురు చూడాలి. వచ్చిన పేషెంట్లను వాపసు పంపలేక చీకట్లనే సెల్ ఫోన్ లైట్లు వేసుకొని ఆ వెలుగులనే వైద్యం చేస్తున్నారు సిబ్బందులు. ఊకూక కరెంటు పోతున్నాయి సారు, దవాఖానలో జనరేటర్ పెట్టి రాదురని ఆఫీసర్లకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా చెవిన పేరు మారినట్టన్నా ఇతలేదట.